సహోదరి సహోదరులు, నువ్వు చేస్తున్న పని చిన్న పనే కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం చిన్న ఉద్యోగమే కావచ్చు, అది నీకు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కొద్దిలో నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అధికమైన వాటి మీదకు తీసుకెళ్తాడు, ఉన్నత స్థితికి తీసుకెళ్ళి అక్కడ నిన్ను నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి గొప్ప వాటిలో కూడా నమ్మకంగా ఉంటావని చెప్పి. ఆ రోజు నెహెమ్యాకి దేవుడిచ్చినటువంటి ఉద్యోగాన్ని ప్రేమించాడు, బాధ్యత వహించాడు, నమ్మకస్తుడిగా నిలిచాడు. అది దేవుడు చూశాడు కాబట్టి ఏం చేశాడు? బహు నమ్మకమైన పనిని నెహెమ్యాకు దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ నెహెమ్యా దేవుడిచ్చిన బాధ్యతను స్వీకరించి రాజు దగ్గరకు వచ్చాడు. కానీ మంచి మాట అక్కడ చూస్తున్నాం. ఏమిటా మంచి మాట అంటే, నెహెమ్యా అట రాజు దగ్గర ఉద్యోగం చేసిన అన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా విచారంగా కనిపించలేదు. ఎప్పుడు సంతోషంగానే కనిపించాడు. ఎప్పుడు సంతోషంగా ఉండడానికి కారణం చెప్పాగా ఇందాక. ఎప్పుడు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటంటే తనకి ఇవ్వబడిన బాధ్యతను ప్రేమించాడు కాబట్టి. తల్లులో ప్రతిరోజు వంట చేయడం మీకు చిరాకు వస్తుంది కదా. మా సహోదరిలో అస్తమాను వంట చేయడం మీకు చిరాకు, కోపం వస్తుంది కదా. మీ పిల్లలను మీరు ప్రేమించినట్లయితే ఎప్పుడు నువ్వు వంటగదికి వెళ్ళినా సరే, నా పిల్లలకు నేను చేసి పెట్టినట్టుగా ఈ లోకంలో ఎవ్వరూ చేసి పెట్టలేరు కాబట్టి నేను సంతోషంగా వెళ్ళి వంట చేసి నా పిల్లలకు పెడతా. ఆ పిల్లలు చక్కగా తింటున్నప్పుడు ఆ తల్లి పక్కన చూసి ఎంత సంతోషపడిపోద్దాం, ఎంత మురిసిపోతుందో. ఎందుకని? ప్రేమతో చేసే ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇంటి బాధ్యత, భార్యను బిడ్డలను పట్టించుకోవడం, ప్రేమించటం, పోషించటం, అది భర్తగా నీ బాధ్యత, తండ్రిగా నీ బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించే ప్రక్రియలో నీ భార్యను నీ బిడ్డలను ప్రేమించినట్లయితే నువ్వు చేసే ఉద్యోగం నీ కష్టం కాదో. ఎందుకని? నేను సంతోషంగా ఈ ఉద్యోగాన్ని చేస్తా. ఎందుకని? ఈ ఉద్యోగం వల్ల నా భార్యను, నా బిడ్డల్ని పోషించుకోగలుగుతున్నాను నేను. అదే ఈ ఉద్యోగం లేకపోతే నా భార్య బిడ్డల్ని ఎలా పోషించుకోగలను? సహోదరుడా, వింటున్నావా? నువ్వు సంతోషంగా ఉద్యోగం చేయాలంటే మొదట నువ్వు ఆ ఉద్యోగాన్ని ప్రేమించాలి. ఆ ఉద్యోగాన్ని నువ్వు ప్రేమించాలంటే మొదటిగా నీ భార్యను, నీ బిడ్డలను నువ్వు ప్రేమించగలగాలి. ఎందుకని? వారిని నువ్వు ప్రేమించినట్లయితే వారికి అచ్చట ముచ్చట తీర్చడానికి, వారికి ఏ లోటు లేకుండా చూసుకోవడానికి ఆధారం ప్రతి నెల నీకు వచ్చే జీతం. ఆ జీతాన్ని ఇచ్చేది నీ ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని ఖచ్చితంగా నువ్వు ప్రేమిస్తావు. ఉద్యోగాన్ని ప్రేమించి చక్కగా ఉద్యోగాన్ని చేసినట్లయితే వినో, పైనుంచి చూస్తున్న దేవుడు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నేను తీసుకెళ్తాడు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సంగమా, దేవుడు మీకు ఏ ఉద్యోగం ఇచ్చినా ఆ ఉద్యోగం ద్వారా మీ కుటుంబం పోషించబడుతుంది. కాబట్టి ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది దేవుడే. ఆ ఉద్యోగాన్ని ప్రేమించండి. ఆ ఉద్యోగంలో మీరు శక్తివంచం లేకుండా మీ బాధ్యతలు నిర్వర్తించండి. అది చూసిన దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. నెహెమ్యా తన ఉద్యోగంలో ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టలా. కొంతమందికి పన్నంటే ఏడుపు. అసలు ఆ పిల్లాడు వచ్చి నాన్నతో అంటున్నాడు, డాడీ నేను చేయని దానికి మా టీచర్ నన్ను కొట్టింది డాడీ, రండి డాడీ, స్కూల్కి రండి డాడీ అని చెప్పి అంటున్నాడు. ఏమిటో మీకు అర్థమైందా? వాడు వచ్చి ఏమంటున్నాడు? డాడీ మా టీచర్ కొట్టింది డాడీ. ఎందుకు కొట్టిందిరా? నేను చేయని దానికి నన్ను కొట్టింది డాడీ. నువ్వు చేయకపోతే ఎందుకు కొట్టిందిరా? అదే డాడీ నాకు ఒళ్ళు మండిపోతుంది, రండి డాడీ మీరు. ఇంక డాడీ కోపం వచ్చేసింది, మా అబ్బాయిని కొడుతుంది చేయని దానికి అని చెప్పి గబగబా స్కూల్కి వెళ్ళి, ఏం టీచర్ మా అబ్బాయి చేయని దానికి మీరు కొట్టారా అంట. ఎందుకు కొట్టారు? అవునండి వాడు హోంవర్క్ చేయలా. ఏం చేయలా? హోంవర్క్ చేయలా. వాడు ఎంత తెలివినోడండి. నేను చెయ్యని దానికి మా టీచర్ నన్ను కొట్టకి ముద్దు పెట్టుకుంటుందా? హోంవర్క్ చేయకపోతే, సరిగా చదవకపోతే. ఆలోచన చేయండి సహోదరి సహోదరులు. సోమరివైతే, బద్ధకస్తుడు అయితే సరిగా ఉద్యోగం చేయు, సరిగా కాపురం చేయు, సరిగా ఇల్లు శుభ్రంగా పెట్టుకోలేవు, బిడ్డలను చదివించలేవు. మళ్ళా చెప్తున్నా, బైబిల్ మొత్తం చదవండి. సోమరిపోతులను, బద్ధకస్తులను దేవుడు దీవించినట్టుగా మీకు ఎక్కడా కూడా కనిపించదో. నెహెమ్యాను చూసినప్పుడు దేవునికి ఒక నమ్మకం కుదిరింది. ఏంటో తెలుసా? ఇతన్ని కానీ నేను ఏర్పరచుకొని
యెరూషలేముకు పంపించినట్లయితే అక్కడ న్యాయం జరుగుతుంది, అక్కడ యెరూషలేము నిర్మించబడుతుంది అని దేవుడికి నెహెమ్యా ఉద్యోగం చేసే విధానం చూసినప్పుడు, అతడు చేసిన ప్రార్థనను చూసినప్పుడు దేవునికి నమ్మకం కలిగిందండి. అంటే తెలుసా, పాడుపడిపోయినటువంటి పట్టణాన్ని ఇతడు నిర్మించగలడు, నిర్మించాలి అనే తపన కలిగిన వాడు, ఇతన్ని నేను ఏర్పరచుకోవాలి అనే నమ్మకం దేవునికి కలిగింది. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా నువ్వు పని చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు నిన్ను దేవుడు చూసి ఇతని మీద నాకు నమ్మకం కలుగుతుంది, ఈమె మీద నాకు నమ్మకం కలుగుతుంది, ఇతనికి కానీ ఈమెకు కానీ మరింత విలువైన బాధ్యతను అప్పగించినట్లయితే ఖచ్చితంగా శక్తికి మించిన పని చేస్తాడు, చేస్తుంది. నేను ఇచ్చినటువంటి నమ్మకమైన పరిచర్యను వమ్ము చేయకుండా, ఇచ్చిన పనిని వమ్ము చేయకుండా ఖచ్చితంగా సంపూర్ణం చేయగలడు అనే నమ్మకం ఎప్పుడైనా దేవునికి నువ్వు కుదిరిచావా? ఒకసారి ఆలోచించు. నీకు దేవుడు చిన్న ఉద్యోగమే ఇచ్చి ఉండొచ్చు, అందులో నమ్మకంగా జీవించు, యథార్థంగా జీవించు. చిన్న పరిచర్య దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు, అందులో నమ్మకంగా జీవించు. నమ్మకస్తులనే నా దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అట్టి నమ్మకస్తురాలుగా, నమ్మకస్తునిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మేము ఏం కలిగి ఉన్నామో అది నువ్వు ఇస్తేనే మాకు వచ్చింది నాయన. నువ్వు ఇవ్వకుండా మా దగ్గరికి ఏది రాలేదు. మరి నువ్వు ఇచ్చిన దానికే వంకలు పెడితే ఎలా? నువ్వు ఇచ్చిన దాన్నే వద్దనుకుంటే ఎలా? నువ్వు ఇచ్చిన భర్తను, ఇచ్చిన భార్యను, ఇచ్చిన బిడ్డలను కాదనుకుంటే ఎలా? ఇచ్చిన ఉద్యోగాన్ని, ఇచ్చిన వృత్తిని, ఇచ్చిన వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని కాదనుకుంటే ఎలా? నువ్వు ఏమైతే మా కుటుంబ పోషణ కోసం, మా బ్రతుకు తెరువు కోసం మాకు అనుగ్రహించావో దానిని మేము ప్రేమించి, ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రయాసపడి నాయన ఉద్యోగం చేస్తేనే కదా, పని చేస్తేనే కదా, పంటలు పండిస్తేనే కదా, వ్యాపారం చేస్తేనే కదా నాయన మాకున్న అవసరాలు తీర్చబడేది, మా కుటుంబం పోషించబడేది, బిడ్డలను చదివించుకోగలిగేది. కలిగి ఉన్న దాన్ని వంకలు పెట్టి నాయన వక్రబుద్ధితో ఆలోచించి మేము అఘోరిస్తే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు మీరు మాకేమైతే ఇచ్చారో అందులో నాయన తృప్తి కలిగి సంతోషంతో నాయన చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా చేసి నీ దృష్టిలో నమ్మకస్తులుగా జీవించి నీ ద్వారా దీవించబడే బ్రతుకు మాకు అనుగ్రహించండి. అలాగే అయ్యా, పరిచర్యలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో చేసే అన్ని పనుల కంటే ప్రభువు పేరట చేసే పనే బహుశ్రేష్టమైంది. ప్రభువు పేరట చేసే ప్రతిదీ కూడా బహు ఘనమైనది అనే వాస్తవాన్ని గ్రహించి వాక్యాన్ని క్రియల్లో పెట్టే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.